నమస్తే అండి. బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. మాగంటి గోపీనాథ్ గారు ఇప్పటివరకు పోటీ చేశారు. ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ప్లేస్లో వాళ్ళ వైఫ్ పోటీ చేస్తున్నారు. మరి మరి కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తే బాగుంటుందంటారు? బీఆర్ఎస్ ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ కూడా మంచోడే. ఆయన వచ్చినా బాధ లేదు, వాళ్ళలో ఎవరు వచ్చినా బాధ లేదు. ఇద్దరు ఇప్పుడు ఈయన కూడా మంచోడే. మరి ఇప్పటి వరకు మాగంటి గోపీనాథ్ గారు ఎలా చేశారు? ఇంతవరకు అయితే మంచిగానే చేశాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఈయన మంచోడు, వాళ్ళ తరపోళ్ళు ఇంకా మాకు తెలియదు, కానీ గోపీనాథ్ ఒక్కడే తెలుసు. ఇప్పుడు ఈయన కూడా మంచోడు. మరి కాంగ్రెస్ పాలన బాగుందా లేకపోతే బీఆర్ఎస్ పాలన బాగుందా? ఇక మేము చెప్పలేము. మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? మంచి పథకాలు ఇస్తున్నారా? అవన్నీ అందుతున్నాయా మీకు? అంతుని మరి కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అది మాకు తెలియదు. మేము చదువు లేని వాళ్ళమే, మేము పని చేసుకునే వాళ్ళు. మాకేం తెలుసు? ఎలక్షన్స్ లోకి ఎవరు వస్తారు? ఎవరు వస్తారో తెలియదమ్మా. మాకు తెలియదు. ఇంతవరకే తెలుసు మాకు.